ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పట్లే. కీర్తన గారిని అడిగిన విశాఖ ఉక్కును తుక్కుగా అమ్ముతుంటే యాడికి పెడమ్మా మీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు తల్లి అని అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, ఏదైతే రోజా గారిని తిడతారు. ఇక ఏమైనా మాట్లాడుతున్నారు ఆనంద్ సాగర్ అన్న, రోజా గారు చిన్న ఫ్రాక్ వేస్తున్నారు. మరి మీ లోకేష్ బాబు గారు చిన్న బికినీలు వేసుకున్న వాళ్ళతో బీచ్ల్లో డాన్స్ వేశారు, అది మర్చిపోయారా? ఇంకోటి సార్, కొత్త నెత్తిరెక్కిందా సూర్యుడి కవచుకుండాలు వచ్చారు. ఏదైతే 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు ఉన్న తర్వాత 2004, 2009 2 చోట్ల చిట్టుగా ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. 2014లో గెలిచి 2019లో ఓడిపోయాడు. లోకేష్ ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. మీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. మరి 2024లో మీకు ఏమన్నా సూర్యుడు వచ్చి కవచకుండాలు ఇచ్చాడా? కొత్త నెత్తురు ఏమైనా ఎక్కించుకున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ల వయసులో కొత్తగా ఏమైనా నెత్తురు ఎక్కించారా? పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో అదైతే భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయిన తర్వాత పిఠాపురంలో గెలవడానికి గెలిచే నెత్తురు ఏమైనా ఎక్కించారా? మనం మాట్లాడే మాట సార్, మనం మాట్లాడే మాట వీక్షకులు గమనిస్తున్నారని కూడా మర్చిపోయి ఇంత హేయంగా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం చేస్తాం? రాజకీయాల్లో గెలుపు ఓటమి 2 సహజమే. మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయి ఉండొచ్చు, 29లో గెలవడానికి ముందుకెళ్తాం, గెలిచి చూపిస్తాం. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, గెలండి, పర్సనల్ గా వద్దు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఒక తాటి మీద ముందుకు సాగాలని అందరూ కోరుకునేది. రాజకీయాలన్నీ కూడా ఎన్నికల టైంలో చేసుకుంటే ఎవరో కాదంటారు. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, మేము ప్రజాపక్షంగా ప్రభుత్వం వరదల్లో ఎక్కడ ఫెయిల్ అయింది, విజయవాడని ప్రభుత్వం ఎలా ముంచింది, విజయవాడలో ఎవరికి సహాయ కార్యక్రమాలు అందట్లేదు, ఎంత ఇబ్బంది జరుగుతుంది, 250 కోట్లకు పైగా విరాళాలు వస్తే వాటిలో కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఏం చేశారు? ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు దామోదరం సంజీవయ్య స్మారక సంఘం ఏడగట్టారని ఎప్పుడు కట్టారు? గ్రంథాలయం ఏడగట్టారు ఎప్పుడు కట్టారు? ఓకే, మళ్ళీ మీరు అవన్నీ తీసుకొస్తే టైం సరిపోదు. కీర్తన గారు ఏమైనా చెప్తారా? సార్, నీతి బుద్ధులు నేర్పిస్తున్న శేఖర్ రెడ్డి గారికి ఒక ఆనిముత్యం సార్. వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. సార్, గాడిదకు వచ్చినట్టు 55 ఏళ్ళు వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు అంటుంది. మళ్ళీ ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారికి పార్టీని అమ్మేశాడంట. ఇటువంటి పనికిమాల మాటలు మాట్లాడే ఆవిడ మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా ఉంటే శేఖర్ రెడ్డి గారికి తప్పు కనపడదు. మేము న్యాయంగా నిబంధనగా మాట్లాడుతుంటే వెక్కిలి మాటలు మాట్లాడితే వినండి. నేర్పిస్తారు. అసెంబ్లీ సాక్షిగా గలీజు మాటలు మాట్లాడేవాడు వీడికి సీఎం, వీళ్ళకి సీఎం సార్. అసెంబ్లీ సాక్షిగా పిల్లల ముందర అమ్మఒడి పథకం డబ్బులు ఇచ్చడానికి వచ్చి గలీజు మాటలు మాట్లాడేవాళ్ళు సీఎం. ఓకే ఆనంద్ సార్ గారు రెస్పాండ్ అవుతారా? వాళ్ళ భాషని వాళ్ళు గుర్తు చేసుకుంటే చాలు. మా భాష ఏంటో, మా సంస్కారం ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు భాషతో రాష్ట్రాన్ని కలుషితం చేశారు, రాష్ట్ర రాజకీయాల్ని. నేను ఒకటి అడుగుతున్నాను వర్మ గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు ఎప్పుడైనా పేపర్లో ఈడీ అటాచ్మెంట్లని, సిబిఐ అటాచ్మెంట్లని, లేకపోతే బెయిల్ అని, జైలు అని భాష ఎప్పుడన్నా రాజకీయ రంగంలో విన్నామండి?